ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుటో ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి. తులారాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి మాత్రం ఈ తులారాశి వారికి మాత్రం చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 3, 6, 9 ఉంటుందండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. తులారాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరిసమాన యోగం ఉన్నది. సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 7. అలాగే స్త్రీల సహకారం ఎక్కువ ఉంటుంది. కానీ వీరికి ఎప్పుడు ఎవరు శత్రువులుగా మారుతారో తెలియదు, ఎవరు మిత్రులుగా మారుతారో తెలియదు. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కానీ మాత్రం లాస్ట్ పీకల్లోతు ఇబ్బందులున్నా వీరు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. వీరికి ఎక్కువ శాతం మాత్రం పట్టుదల భారీగా ఉంటుంది. ఒక పని చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా నిలకడగా చేస్తూనే ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తూనే ఉంటారు. కానీ మధ్యన మాత్రం చాలా వరకు అవంతరాలు వస్తూ ఉంటాయండి. వీరు చేయాలని కాదు, వివాహ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా అత్తమాల సైడ్ వారి నుంచి కావచ్చు, తల్లిదండ్రుల సైడ్ నుంచి కావచ్చు, మేనమాల తరపు నుంచి కావచ్చు, లేదా అన్నదమ్ములు అక్క చెల్లెల నుంచి కావచ్చు, బామ్మలు. ఇక రిలేషన్షిప్లో చాలామంది ఎంతమంది ఉంటారో అంతమంది నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరి జాతకానికి అనుకున్నది సాధిస్తారు. కానీ ఈ రాశి వారికి ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం అధికంగా ఉన్నదండి. వీరి జాతక బలానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. మంగళవారం రోజు చేయటం చాలా వరకు మంచిదండి. ఆ విఘ్నేశ్వరునికి మాత్రం 21 వారం పూజ చేయటం చాలా మంచిదండి. గరిక పూజ చేసినా కూడా చాలా మంచిది. విఘ్నేశ్వరునికి మాత్రం చాలా ఇష్టమైన పూజ గరిక పూజ. అది వీరికి తెలిసి ఉంటే సొంతంగా చేయొచ్చు, లేదా సద్బ్రాహ్మణులతో చేపించవచ్చు. ఆ మహాగణపతికి మాత్రం పూజ చేపిస్తే ఏ పనైనా మాత్రం మధ్యలో ఆటంకాలు రాకుండా జరిగే అవకాశం ఉంది. ఈ తులారాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి వీరి పేరు మీద. ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. 1వ పాదం వారికి, చిత్రా నక్షత్రం వారికి చిత్ర విచిత్రంగా ఉంటుంది. రాత్రి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ పొద్దున ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది. రాత్రి ఏ పని చేయాలనుకుంటారు కానీ పొద్దున ఏదో ఒక పని తప్పకుండా పడుతుంది. శుభయోగం ఉంది. అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టినవారు, ఆ లక్ష్మీనరసింహస్వామి గడియలో పుట్టినవారు, స్వాతి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి.